ఏమండి మేము టీవీలో చూసామండి, ఏమండి వాడు కట్టుకున్నటువంటి పట్టు వస్త్రాలు తగతగా మెరిచిపోతున్నాయి అండి. మంచిదే, ఏమండి కట్టుకునివ్వండి. ఒకప్పుడు వాళ్ళు దరిద్రులు, ఇప్పుడు సేవకొచ్చి ఏడు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సుఖభోగాలు అనుభవించేదానికి ఆ విధంగా నడిపించబడుతున్నారు. కానీ మనల్ని ప్రభు ఆ విధంగా పిలవద్దు. ఏమండి మన మీద ఉన్న మురికి వస్త్రాలు ఆయన తీసేశాడు. ఆమె మన మీద ఉన్న పాపపు వస్త్రాలు, మురికితో ఉన్నటువంటి ఆ వస్త్రం తీసేశాడు. బాప్తిస్మము ద్వారా వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుకుకొని తెల్లనివిగా చేసుకుని కృపనిచ్చాడు. రక్షణ అన్నటువంటి వస్త్రం మన మీద ఆయన కప్పాడు. బాప్తిస్మం పొందిన తర్వాత సేవకులు మన మీద ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఎందుకో తెలుసా? నువ్వు బాప్తిస్మం పొందావు, నీ మలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి. దేవుని యొక్క రక్షణ వస్త్రం ఇదిగో నీ మీద కప్పబడింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సంఘములో స్థిరపడి వాక్యం చేత బలపరచబడుతూ వస్తున్నావో, పరిశుద్ధాత్మ వరము చేత ఆయన నిన్ను నింపినప్పుడు మహిమ వస్త్రము నీ మీద కప్పబడింది. హల్లెలూయా. మహిమ వస్త్రము నీ మీదకి దిగి వచ్చింది. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నీవు నింపబడ్డావో, పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడటం ప్రారంభించబడిన తర్వాత పెండ్లి వస్త్రం నీ కొరకు దిగి వస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. అలంకరించబడి సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళుటకు రాబోతున్న దేవుడు ఆయన. నీవుండు స్థలములో నేనుండాలని పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతూ, మలిన వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రములు తొడిగించినావు. అర్హత లేకున్న నీ సేవ కొరకు యాజక వస్త్రములు ధరింపచేసితివి. అర్హత లేకున్న నీ సేవ కొరకు యాజక వస్త్రములు ధరింపచేసితివి. విడువలేదెన్నడు నీవు నా చేయి,